ఏంటి ఏంటి ఎస్ఐ గారు, రాహుల్ని మీరు అరెస్ట్ చేస్తున్నారా లేదా? అతను ఉమెన్ ట్రాఫికింగ్ కేసులో ఇంతకు ముందు అరెస్ట్ అయ్యాడు. అందుకు సంబంధించిన ఆధారాలన్నీ ఇంతకు ముందే నేను మీకు హ్యాండ్ ఓవర్ చేశాను. ఇప్పుడు మీరు అతన్ని అరెస్ట్ చేస్తున్నారా లేదా? అబ్బబ్బబ్బా, ఏంటయ్యా నీ నసా? అది అంతకుముందు కేసు. ఇప్పుడు దానికి దీనికి సంబంధం ఏంటి? ముందు ఇక్కడి నుంచి వెళ్ళో. సంబంధం ఉంది, అందుకేగా నేను అడుగుతున్నాను. నేను రాహుల్ అనే వ్యక్తి మీద కంప్లైంట్ ఇస్తున్నాను. అందుకు సంబంధించిన ఆధారాలన్నీ నేను ఇంకాసేపట్లో మీకు ఇస్తాను. ముందు మీరు కంప్లైంట్ ఫైల్ చేయండి. ఏయ్, ఇందాక నుంచి చూస్తున్నాను ఆధారాలు ఉన్నాయి అంటున్నావు. అసలు నీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి? అసలు ఏం జరుగుతుందో నాకు చెప్పు. అడుగుతుందిగా, చెప్పు. ఊరికే వచ్చి ఆధారాలు ఉన్నాయి అరెస్ట్ చేయండి అంటే కుదరదు. నీ దగ్గర ఉన్న ఆధారాలేంటో ముందు చూపించు. చూపించాలా? అయితే చూడండి. ఈ అమ్మాయిని గుర్తుపట్టారా? చెప్పండి. ఎవరి అమ్మాయి? అడుగుతుందిగా, మీరు చెప్తారా లేక నన్ను చెప్పమంటారా? మీ కంగారు చూస్తుంటే మీరు చెప్పేలా లేరు. నేనే చెప్తాను. ఈ అమ్మాయి 2 రోజులుగా కనిపించడం లేదు. ఏమైపోయిందో తెలీదు. ఈవిడ కోసం పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం వెతుకుతుంది. కానీ ఈ అమ్మాయిని కిడ్నాప్ చేసి దేశం దాటించే ప్రయత్నం జరుగుతుంది. దానికి కారణం మీ రాహుల్. కానీ మీరు 2 సంతకాలు అడ్డం పెట్టుకుని ఏమీ తెలియని వాళ్ళని అరెస్ట్ చేశారు. కానీ నిజానికి అరెస్ట్ చేయాల్సింది రాహుల్ని. అసలు ఈ కేసుకి మా అత్తయ్య వాళ్ళకి సంబంధమే లేదు. ఒక అమ్మాయి కనిపించడం లేదని ఫోటో చూపిస్తూ దానికి కారణం రాహుల్ అని నోటి ద్వారా చెప్పినంత మాత్రాన అతను నేరం చేసినట్టు కాదు. కానీ వీళ్ళు నేరం చేశారు అనడానికి సాక్ష్యాలున్నాయి. ఇదంతా రాహుల్ చేశాడు అనడానికి సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా? ఇదంతా రాహులే చేశాడు అని అనడానికి నా దగ్గర సాక్ష్యాలున్నాయి. ఉంటే చూపించు. అడుగుతుంటే అలా చూస్తావేంటి? సాక్ష్యాలు ఉన్నాయన్నావు కదా, చూపించు. ఇదంతా రాహులే చేశాడని అనడానికి నేనే ప్రత్యక్ష సాక్షి. ఏంటి, నువ్వు ప్రత్యక్ష సాక్షివా? అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావో అర్థం అవుతుందా? నేను చెప్తుంది మీకు అర్థం కావట్లేదు అనుకుంటా. ఈ అమ్మాయిని కిడ్నాప్ చేయడంలో మీ రాహుల్ ఉన్నాడు. అందుకు నేనే సాక్షి. అదే అడుగుతున్నాను. ఇదంతా రాహుల్ చేశాడని ఎలా చెప్పగలుగుతున్నావు? అంటే నువ్వు చూసావా? నీ దగ్గర ఆధారాలు ఏమున్నాయి? ముందు అది చెప్పు. ఎందుకంటే నేను రాహుల్ ఇద్దరం ఈ బిజినెస్లో పార్ట్నర్స్. ఏది చేసినా మేమిద్దరం కలిసే చేస్తాం. అలాగే ఈ అమ్మాయిని కూడా కలిసే కిడ్నాప్ చేసి బయటికి పంపించేయాలి అనుకుంటున్నాం.
మాట్లాడుతున్నావు నీకు అర్థం అవుతుందా? నువ్వు అమ్మాయిని కిడ్నాప్ చేయడం ఏంటి? ఎందుకు ఇలా చెప్తున్నావు? నేను చెప్తుంది నిజం. 2 రోజుల క్రితం మేము ఈ అమ్మాయిని కిడ్నాప్ చేశాం. తర్వాత ఆ అమ్మాయిని నేనే రాహుల్కి అప్పగించాను. తర్వాత ప్లాన్ ప్రకారం ఎవరైనా అమాయకుల్ని ఈ కేసులో ఇరికించాలి అనుకున్నాం. అందుకే మీ అమ్మగారికి హెల్ప్ చేస్తున్నట్టుగా నటించి ఆవిడ సంతకాలు తీసుకున్నాం. ఇదంతా ప్రీ ప్లాన్డ్ స్కెచ్. ఇందులో మీ అమ్మగారిది కానీ మీ అక్కది కానీ ఎలాంటి తప్పు లేదు. నో నో, నేను నమ్మను. నువ్వు అబద్ధాలు చెప్తున్నావు. నువ్వు కావాలని ఇదంతా చేస్తున్నావు. మా వాళ్ళని కాపాడడానికి ఇదంతా నువ్వు చేస్తున్నావు. అవును, ఇదంతా నువ్వు కావాలని చేస్తున్నావు. మీ వాళ్ళని కాపాడుకోవడం కోసం రాహుల్ని మధ్యలోకి తీసుకొస్తున్నావు. వీళ్ళని కాపాడడానికి కాదు, ఎంతో మంది ఆడపిల్లల జీవితాల్ని నాశనం చేసిన నాకు వీళ్ళేమైపోయినా నాకు అనవసరం. కానీ నాకు నా పార్ట్నర్ రాహుల్కి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాయి. అతను నన్ను చంపాలని చూస్తున్నాడు. అందుకే నన్ను నేను కాపాడుకోవడం కోసం ఇదంతా నేను బయట పెడుతున్నాను. నాకు మీ మీద కూడా నమ్మకం లేకే నేనిచ్చిన సాక్ష్యాల్ని మీరు మారుస్తారన్న అనుమానంతో వాటన్నింటినీ మీడియాకిచ్చాను. ఎస్ఐ గారు చూడండి, ఎస్ఐ గారు ఈ ఆధారాలన్నీ చూస్తుంటే ఇతను చెప్పింది నిజమనిపిస్తుంది. పైగా నేరం చేసిన వ్యక్తే నేరం చేశానని ఒప్పుకుంటున్నాడు. అందుకు సంబంధించిన ఆధారాలు కూడా చూపిస్తున్నాను. మరి మీరు ఎలాంటి ఎంక్వైరీ చేయకుండానే భానుమతి గారిని తన కూతుర్ని అరెస్ట్ చేస్తారా? మినిస్టర్ కొడుకు రాహుల్ని ఈ కేసు నుండి తప్పించడానికి ఆఖరికి అమాయకులైన ఆడవాళ్ళని స్టేషన్కి తీసుకొస్తారా? అసలు రాహుల్ని ఎప్పుడు అరెస్ట్ చేస్తున్నారు? అరెస్ట్ చేస్తారా లేదా? అమాయకులకు ఒక చట్టం, మినిస్టర్కి ఒక చట్టం అని ఏమైనా అమలు చేస్తున్నారా? దీనికి సమాధానం ఏంటి? నేను దీని గురించి నా పైనున్న ఆఫీసర్స్తో మాట్లాడి ఏం చేయాలో నిర్ణయం తీసుకుంటాను.